రైట్, వెల్కమ్ బ్యాక్. సో సో సార్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఫెడ్ రేపు మీటింగ్ కూడా ఎట్లా ఉండొచ్చు సార్? రేపు 17th మీటింగ్ ఉంది కదా, అది ఎలా ఉండొచ్చు? ఆర్బీఐ మీటింగ్ ఇంపాక్ట్ కూడా ఎట్లా ఉండొచ్చు? 25 కాదు 50 బేసిస్ పాయింట్ కూడా కట్ చేసేటట్టున్నాడు ఆయన. కొంచెం మార్కెట్, అందుకే యుఎస్ మార్కెట్స్ కూడా పరిగెడుతుంది, ఆల్ టైమ్ హై, ఫ్రెష్ ఆల్ టైమ్ హైస్. సో కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి, వాళ్ళ పెరుగుతున్నాయి కాబట్టి మనది కూడా మనం అనుకున్న ప్రకారంగా వీకెండ్ లో లాస్ట్ 2 days కొంచెం పెరుగుతుందా అంటే ప్రాబిలిటీ ఆఫ్ గోయింగ్ హైయర్ ఈజ్ హై. సో ఓకే ఓకే. సో సార్ అంటే హై హై సో కాలర్ లైన్లో ఉన్నారండి రంగనాథ్ గారు ఒంగోలు నుండి. నమస్తే రంగనాథ్ గారు. సార్ రంగనాథ్ గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ సార్. పీజీ ఎలక్ట్రోఫాస్ట్ సార్ 800 లో తీసుకున్నాము. పీజీ ఎలక్ట్రోఫాస్ట్ 800 లో తీసుకున్నారు. 574 నడుస్తుంది, ఇంకా కొంచెం డౌనే ఉందండి ఇది కొంచెం. ఎందుకంటే మీకు 600 610 క్రాస్ అయినప్పుడే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటాయి. లాంగ్ హోల్డింగ్ ఎందుకంటే మంచి కంపెనీ ఇది, రీసెంట్ గా కూడా కొంచెం బాగా డౌన్ అయింది. సో రిజల్ట్స్ చూస్తే కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం తగ్గినాయి. సో దానివల్ల కొంచెం ఇదవుతుంది. లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి. ఇది ఫ్రెష్ బయింగ్ అంటే మళ్ళీ యావరేజ్ చేయడానికన్నా ఆ రేంజ్ దాటినప్పుడు కొంటే మీకు ఇమీడియట్ గా 750 780 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అది కనుక 800 క్రాస్ అయితే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంది. అంతకుముందు హై వచ్చేసి మీకు 2 times వచ్చింది 934, ఆ రేంజ్ వరకు రావచ్చు. ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకుంటే ఆ లెవెల్స్ ఉన్న దాన్ని బట్టి అక్కడ రెసిస్టెన్స్ దగ్గర కొంచెం వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి అది కనుక క్రాస్ అయితే అంతకుముందు ప్రీవియస్ హై వచ్చే ఛాన్సులు ఉంటాయి. రైట్ సార్. సార్ అదండి సూచన సార్. సో సార్ అంటే ఆర్బీఐ మీటింగ్ కూడా జరగబోతుంది కదా సార్, ఆర్బీఐ మీటింగ్ కూడా ఎట్లా ఉండదు సార్? మనది అక్టోబర్ అండి. అక్టోబర్ లో మనకి అంటే ఇన్ఫ్లేషన్ మనకి కొంచెం లిటిల్ బిట్ పెరిగింది, తర్వాత కొంచెం పెరిగింది, కానీ అది పెద్ద నెగ్లిజిబులే. మనకి 25 బేసిస్ పాయింట్స్ కట్ చేయొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఓకే ఓకే. సో సార్ అంటే ఈ ఫెడ్ మార్కెట్ దీని మీద ఇంపాక్ట్ దాని మీద ఉంటుందంటారు? అక్కడ ఉంటుందేమో మోస్ట్లీ. ఉంటుందండి. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు డెఫినెట్ గా ఉంటుంది. మార్కెట్ కొంచెం బూస్ట్, కన్సంప్షన్ ఎక్కువ ఇదవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు వాళ్ళు కంపెనీస్ కట్టే అమౌంట్ తగ్గుతుంది, ప్లస్ తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ తక్కువకి వస్తాయి. కాబట్టి మంచి తరుణమే అది ఇంట్రెస్ట్ తగ్గించినప్పుడు. ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నాయంటే ఇప్పుడు అంటే మనం ఎక్కడంటే బ్యాంకులో కూడా అంటే లోన్స్, ఇది కార్ లోన్స్ అవి తీసుకోవటం లేదు, 22 తర్వాత తీసుకుంటా ఉంటున్నారట. ఏంటి దాని ఇంపాక్ట్ ఏంటి? అంటే 22 కాదు, నెక్స్ట్ అక్టోబర్ 1st 2nd వీక్ లో వస్తాయి మనకి ఫెడ్ రేట్. దీని మీద మాట్లాడదాం ఒక్కసారి. లక్ష్మణ్ గారు కాలర్ లైన్ లో ఉన్నారండి. లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. పోలవరం. మూర్తి గారు నమస్కారం అండి. ఎస్ సార్. ప్రభు గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నెట్వర్క్ టెక్నాలజీ, హెచ్డిబి ఫైనాన్స్ సర్వీసెస్. హెచ్డిబి ఫైనాన్షియల్, హెచ్డిబి మంచి గ్రూప్ కాబట్టి ఉంచుకోండి సార్. నెట్వర్క్ టెక్నాలజీ వచ్చేసి 2888 ఇవాళ న్యూట్రల్ ఉంది. మీకు కొంచెం బాగా పెరిగింది కదా సార్, బ్రేక్అవుట్ అయింది, ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. ఏదైనా కొంచెం మీకు 2700 కనుక దాకా వచ్చితే అక్కడికంటే ఆ సపోర్ట్ కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు పైన 3200 క్రాస్ అయిందా ఇంకా మీకు 35 36 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి సార్. అదండి ఈ సూచన సార్. సో సార్ అయితే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో దాని ఏంటంటే ఈ జిఎస్టీ బెనిఫిట్ అయితే ఇస్తారా అంటున్నారు. అదంటే హెల్త్ ఇన్సూరెన్స్కి ఇస్తారా లేదా ఇంకా దాని మీద క్లారిటీ ఇవ్వలేదు కదా ఇంకాను. జిఎస్టీ బెనిఫిట్ హెల్త్ ఇన్సూరెన్స్కి పూర్తిగా ఇస్తారంటారా, లేదంటే ఒక 3% 4% వాళ్ళు ఇన్సిడెంటల్ ఛార్జెస్ అని తీసుకునే అవకాశం ఉంటుందంటారా? జనరల్గా ఎట్లా ఉండొచ్చు? ఇప్పుడు ఇన్సూరెన్స్ మీద తీసేశారు కదా, జిఎస్టీ తీసేశారు కదా, అది పాజిటివ్ న్యూసే. ఇప్పుడు ₹1,00,000 కట్టేవాళ్ళు 18% అంటే 18,000 18,000 కట్టాలి. సో అది పాజిటివ్ న్యూసే కాబట్టి ఏం పర్వాలేదు. సో కొంచెం పాజిటివ్ న్యూస్ అంటే తగ్గే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. సో మీకు అది కొంచెం ఎక్కువ మందికి డబ్బులు మిగులుతాయి కాబట్టి వేరే అదర్ ప్రొడక్ట్ సీజనల్ కాబట్టి కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. రైట్ సార్. రైట్ సార్. మరొక కాలరండి ప్రేమ్ గారు కోదాడ్ నుండి. నమస్తే ప్రేమ్ గారు. సార్ జయంతి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. పుంగిలియా స్టాక్ ఉందండి సార్. ఒకసారి చెప్పండి. పుంగిలియా విష్ణు ప్రకాష్ విపిఆర్పిఎల్ అంటాం. విష్ణు ప్రకాష్ ఆర్ పులింగ లిమిటెడ్. 25% లాస్ లో ఉన్నామండి. దాన్ని యావరేజ్ 180 ఉంది సార్. 1% కొంచెం వీకే ఉంది సార్. ఇంకా కొంచెం తగ్గే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి, ఇంకా డౌన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. కొంచెం
రిజల్ట్స్ కూడా బాగా తగ్గినాయి. లాస్ట్ ఇది కూడా మీకు 405 crores మార్చ్ లో అయితే, జూన్ లో 276 వచ్చినాయి. ఆపరేటింగ్ మార్జిన్స్ తగ్గినాయి, నెట్ ప్రాఫిట్స్ కూడా తగ్గింది. సో ఇంకా కొంచెం వీకే ఉందండి. యావరేజ్ చేయాలన్నా కొంచెం ఆగాలి, ఎందుకంటే పడే కత్తిని పట్టుకుంటే కట్ అవుతుంది కాబట్టి కొంచెం పడనివ్వండి. పడిన తర్వాత మళ్ళీ యూటర్న్ తిరుగుతున్నప్పుడు మనకు తెలుస్తుంది, ఇక్కడ కొంచెం తిరుగుతుందే సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ 3 quarters రిజల్ట్ చూడాలి, చూసిన తర్వాత అప్పుడు దాని డైరెక్షన్ తెలుసుకోవచ్చు. రైట్ రైట్ సార్. సార్ ఇంకొకటి ప్రభు గారు, ఒక ఇంట్రెస్టింగ్ ఇది ఏంటంటే మన మామూలుగా మన వీడియోస్ దీంట్లో యూట్యూబ్లో ఉంటాయి కదా. ఒక ఆయన అడిగారు, సార్ మరి ఏంటి పరిస్థితి చెప్పండి సార్. సార్ ఆల్రెడీ ఏంటంటే మేము లాస్ట్ జూన్లో జూలైలో మేము కట్టేసాము హెల్త్ ఇన్సూరెన్స్, అలాంటి మరి మాకు వెనక్కి వస్తుందా అని. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వాట్ ఐ ఫీల్, ఎందుకంటే డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ వేరే ఉంటుంది కాబట్టి. దాని మీద సార్ మీ విశ్లేషణ. నేను ఫస్ట్ మామూలుగా కూడా నేను కూడా అదే అన్నా అండి, కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇప్పుడు దాకా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ వదిలేయండి, ఈ సంవత్సరం కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా చూడాలి కదా గవర్నమెంట్. అది కట్టింది జనరల్ గా గవర్నమెంట్ నుంచి వెనక్కి రావాలంటే చాలా కష్టం కదా, కట్టింది మర్చిపోవటమే. అదే ఇక ముందు కట్టే వాటికి బెనిఫిట్ వచ్చే అవకాశం. అదే అదొకటే కాదు సార్, ఇక్కడ గవర్నమెంట్ కట్టేసిన తర్వాత జిఎస్టీ గవర్నమెంట్ పే చేస్తారు, మళ్ళీ గవర్నమెంట్ వెనక్కి ఇవ్వలేదు ఇంకా దాంట్లో ఆ పాయింట్ కూడా ఉంది కదా. అట్లాగా అంటే ఒక రకంగా అంత పర్సంటేజ్ పెయిన్ కాబట్టి కొంచెం గవర్నమెంట్ కూడా కన్సర్న్ తీసుకొని మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ అనేది కొంచెం ఊతం ఇస్తే మంచిది, కట్టింది కూడా ఇస్తే సంతోషం. దాని మీద ఏదైనా పాజిటివ్ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. అవునండి. ఎస్ సార్, తప్పనిసరిగా సార్. సో సార్ మహేశ్వర్ రెడ్డి గారు అండి, గుడ్ మార్నింగ్ అండి మహేశ్వర్ రెడ్డి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారు కూడా గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ తీసుకోవచ్చా సార్, మ్యూచువల్ ఫండ్ అది. ఇంకొకటి టాటా టెక్నాలజీ ఇప్పుడు ఈక్విటీ ఎంటర్ కావచ్చా సార్. ఐసిఐసిఐ సార్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ సార్. టెక్నాలజీ ఫండ్ ఇప్పుడు పడిందంటే బాగా పడింది. ఐటీ ఇండెక్స్ బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ అనుకోవచ్చు. టెక్నాలజీ ఫండే బాగా పడింది. ఇప్పుడు రేపొద్దున మళ్ళీ నిఫ్టీ కనుక ఆల్ టైమ్ హై దాటాలి, లేదా నెక్స్ట్ మనకి అన్ని బాగుంటే డిసెంబర్ కి 30,000 కూడా రావాలి అని మనం పెట్టుకున్న దానికి ముందు ఫస్ట్ లెగ్ ఎవరిదండి, ఐటీనే, తర్వాత బ్యాంకింగ్. ఈ రెండే నిలబడతాయి మేజర్ ఇండెక్స్ కాబట్టి, వాటి పర్సంటేజ్ ఎక్కువనే కాబట్టి. నిఫ్టీ పెరగాలంటే ఐటీ ఇండెక్స్ పెరగాల్సిందే. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతున్నప్పుడు యుఎస్ కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుంది. అది కూడా ఆర్బీఐ కూడా నెక్స్ట్ అక్టోబర్ మంత్ లో 25 basis తగ్గిస్తే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 25 basis. ఆ 25 basis వేస్తే ఐటీ కంపెనీస్ బెనిఫిట్ కాబట్టి కన్వర్షన్ లో వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఐటీ ఇండెక్స్ కొంచెం మారాలి. సో దివాళీకి మనం ఆల్ టైమ్ హై రావాలనుకుంటున్నాం కాబట్టి, సో ఇవన్నీ సపోర్ట్ చేస్తే యుఎస్ ట్రంప్ వాళ్ళు కూడా వాళ్ళ కన్సర్న్స్ కూడా మొత్తం ఇక్కడ ఢిల్లీలో ఉన్నారు. సో ఆ టారిఫ్లు కూడా రూట్ తెలిస్తే, దిక్సూచి తెలిస్తే మార్కెట్ పెరిగే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. రైట్ సార్. సార్ అదండి సూచన సార్. సో సార్ ఇప్పుడున్న పరిస్థితులు సార్ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఇంక 22 అనేది చాలా ఆశాజనకంగా పీపుల్ ఆర్ వెయిటింగ్, మార్కెట్ కూడా వెయిట్ చేస్తుందేమో ఇప్పుడు 22 నాడు వచ్చే దాని ప్రకారం ఎలా చేస్తారు ఏంటో దాని మీద. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐఆర్సి చూసిన తర్వాత ట్రంప్ వెన్నుపూసలో వెనుకొస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆయన కూడా తీసుకోవాలి, మనం కూడా వెనకడుగు కొంచెం వెయ్యాలి, తప్పదు. ఎందుకంటే ముందడిగేసి వాళ్ళతో స్నేహంగా ఉండి కొంచెం తీసుకుంటేనే మంచిది. అవునండి. మన యుఎస్ కూడా మనం కాదనుకోకూడదు, అటు చైనాని కూడా కాదనకూడదు. అంటే వద్దు అని, చైనాతో ఎప్పటికైనా ఇబ్బంది. మనం యుఎస్ కట్ చేసుకుంటే చైనా వాడు అనేక రకమైన మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. బ్యాలెన్స్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకుంటేనే అవుతుంది, లేదంటే కాదు. వాళ్ళిద్దరు కలిస్తే మళ్ళీ మనకి ఇబ్బంది పెడతారు. ఎస్ 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 సార్. మరో కలర్ అండి రమేష్ గారు, మిరియాలు కూడా. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే అండి. ఎస్ సార్. సార్ చెప్పండి ఏ స్టాక్స్ కోసం. హెచ్ఏఎల్, కొచ్చిన్ షిప్యార్డ్, ఈ రెండు బెస్ట్ ఎంట్రీ చెప్పండి. ఓకే. హెచ్ఏఎల్ డిఫెన్స్ సెక్టర్ డౌటే లేదు మనకి, ఎందుకంటే పాకిస్తాన్ వార్ లో చూసినాక మనది ఎట్లాదో మన ఎంత స్ట్రెంగ్త్ ఉన్నాయో మనం చేసిన కొత్త అందరికి అర్థమైంది వరల్డ్ మొత్తం. సో ఆర్డర్స్ యూరోపియన్ కంట్రీస్ కూడా ట్రంప్ విషయం అర్థమై వాళ్ళకు వాళ్ళు ఇప్పటికైనా తేరుకొని మేము డిఫెన్స్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టుకోవాలి, జీడిపిలని 3 to 5% 2035 వరకు చేస్తామనే ఉద్దేశంతో ఆర్డర్స్ మనకి హెచ్ఏఎన్కి బీడీఎల్ కి ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు ఇస్తున్నారు. అదే కాకుండా ఎఫ్టీఏ అగ్రిమెంట్ అదర్ కంట్రీస్ కూడా అవుతున్నాయి కాబట్టి డిఫెన్స్ కి ఎక్కువ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి, మన ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి. సో డిఫెన్స్ సెక్టర్ మొత్తం లాంగ్ టర్మ్ అనుకుంటే హోల్డ్ చేసుకోవచ్చు, డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది సార్.
రైట్ సార్ అదండి సూచన సార్. సో సార్ సరే అంటే ఇప్పుడు వచ్చే రోజులు కూడా డిఫెన్స్ కూడా బాగుండి ఉండొచ్చు, ఎందుకంటే మంచిగా ఆర్డర్స్ అయితే బాగుండి ఉండింది. అలాగే దాంట్లో అంకుర సంస్థలు ఉంటాయి, అవి కూడా బాగుండి ఉండొచ్చు అండి డిఫెన్స్లో డెఫినెట్ గానే. అంటే మామూలుగా. ఇప్పుడు ఒక సంస్థ ఉంటే దానికి ఇప్పుడు మేజర్ ఒక ప్రొడక్ట్ తయారడానికి స్పేర్ పార్ట్స్ కానీ జాబ్ వర్క్ చేసే వాళ్ళు కానీ కన్సర్న్ ఇంకా చాలా ఉంటాయి, సిస్టర్ కన్సర్న్స్ కానీ ఉంటాయి కదా. ఆ కంపెనీస్ మొత్తం ఏదైతే స్పేర్ పార్ట్స్ సప్లై చేస్తున్నారో సపోర్ట్ ఒక ఫైనల్ ప్రొడక్ట్ రావడానికి ఏ ఏ కంపెనీలు ప్రోత్బలం ఇస్తున్నాయో సపోర్ట్ ఇస్తున్నాయో అవన్నీ కూడా పెరిగే ఛాన్స్ ఉంటాయి. కొన్ని కంపెనీలు గవర్నమెంట్ స్కీమ్ కింద PLI స్కీమ్ కింద వస్తాయి, అవన్నీ బెనిఫిట్ అవుతాయి కాబట్టి అది మంచి ఛాన్సులు ఉంటాయి మంచి ప్రాఫిట్స్ రావడానికి. రైట్ సార్ మరో కాలం లైన్లో ఉన్నారు శ్రీధర్ గారు హైదరాబాద్ నుండి. నమస్తే శ్రీధర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ అడగండి. దేవయాని ఇంటర్నేషనల్ అనే షేర్ ఇప్పుడు ఈ రేట్లో కొనుక్కోవచ్చా? దేవయాని ఇంటర్నేషనల్ ఓకే 183 ఉంది సార్. ఇది ఎం బ్రాండ్స్ ఇండియా లార్జెస్ట్ అవునండి. ఒక్క నిమిషం, ఇది కొంచెం బ్రేక్అవుట్ అయింది కదా సార్, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. మీకు 178 కనుక కట్ అయితే కొంచెం కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా 172 అబౌవ్ ఉన్నప్పుడు కొంచెం బ్రేక్అవుట్ అయినట్టే లెక్క. మీకు 175 కనుక క్రాస్ మళ్ళీ పైకి వస్తుంటే కిందకు వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది. అక్కడ ఆ సపోర్ట్ దగ్గర కట్ అవ్వకుండా పైకి తీసుకుంటే మీకు 195 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ హోల్డింగ్ అంటే మీకు లాస్ట్ ఇయర్ హై ఎంతండి 221. మీకు ఒక 2 to 3 years పెట్టుకుంటే మళ్ళీ ఆ ఛాన్స్ వచ్చేది, ఎందుకంటే రిజల్ట్స్ కూడా పెరిగినాయండి. మార్చ్ మీద 1200 క్రోర్స్ అయితే 1356 క్రోర్స్ జూన్ కన్సిస్టెంట్ గా పెరుగుతున్నాయి క్వార్టర్ ఆన్ క్వార్టర్. సో డెఫినెట్ గా లాంగ్ హోల్డింగ్ అయితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హోల్డ్ చేసుకోండి సార్. రైట్ సార్ అదండి సూచన. ఫ్రెష్ అయితే ఎంట్రీ అవ్వండి, ఫ్రెష్ అయితే ఎంట్రీ అండి, లేదంటే హోల్డ్ చేసుకోమని చెప్తున్నారు సార్ ప్రభు గారు, అది సూచన సార్. సో సార్ అయితే ఏంటంటే ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే సార్ RBI రేట్స్ కట్ చేస్తేనో లేకపోయినా ఏంటంటే ఏదైనా ఏంటంటే వాహన షేర్లు అయితే తప్పనిసరిగా ఏంటంటే తగ్గుతున్నాయి. అందరూ కూడా లక్షన్నర కూడా ఆల్మోస్ట్ తగ్గించే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడు కదా సార్. ఇప్పుడు హయ్యర్ ఎండ్కి 8 lakhs to 10 lakhs మిగులుతాయి. మామూలు మిడిల్ వాటికి కూడా 1,00,000 రూపాయలు అయితే తేడా వస్తుంది. టాటా మోటార్స్ చాలా కనిపిస్తున్నాయి సార్. 22nd అంటే 22nd దాకా ఆకుండా సేల్స్ కోసం ఇప్పుడే ఆ రేటుకి తగ్గిన రేటుకి ఇప్పుడు సేల్ చేస్తున్నారు తగ్గించి. అవును, ముందరే బుక్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు చేసుకున్నాక. అది అందుకే మీకు మోర్ దెన్ 16% పార్లమెంట్ లో ఆయన చెప్పిన తర్వాత GST లో ఫలాన్ని తగ్గిస్తున్నామని చెప్పిన తర్వాత దాదాపు మంచి బాగా 16% పెరిగినాయి ఆటో ఇండెక్స్. ఇంకా పెరిగే ఛాన్స్లే కనపడుతున్నాయి సీజనల్ కాబట్టి. ఓకే సార్, ఇలాంటి సందర్భంలో సార్ ఆటో ఇండెక్స్ లో జనరల్గా ఏంటంటే కొద్దిగా లైక్లీ ఏమైనా ఊరికి ఏంటంటే సెక్టార్లో అలాగైనా చెప్పండి. డైరెక్ట్ కన్సిస్టెంట్ గా కంటిన్యూస్ గా చెప్తున్నాం, మన స్క్రిప్ట్ చెప్పకూడదు, వాళ్ళు అడిగిన దానికి మనం ఏదైనా చెప్పచ్చు. కరెక్ట్. కానీ అదేంటంటే అయితే ఏంటంటే ఇండియన్ మార్కెటా ఫారిన్ మార్కెటా? ఇండియన్ మార్కెట్ ఇప్పుడు జనరల్ గా మన వాళ్ళు ఎక్కువ ఇండియన్ మార్కెట్ లో పెడతారు కాబట్టి బయట కంట్రీస్ కూడా జర్మన్ కార్స్ కానీ అవన్నీ వచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు మందికి ఏమవుతుందంటే అదర్ US లో కానీ వేరే కంట్రీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంటర్నేషనల్ స్టాక్స్ లో కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. రైట్ సార్, నేను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తర్వాత అడుగుతాను ఒక క్షణం. సో కాలర్ తీసుకుందాం. శ్రీధర్ గారు ఏలూరు నుండి. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే మూర్తి గారు. నమస్తే ప్రభు గారు. సార్ ఇప్పుడు అమర్దన మదర్సన్ ఈ రేంజ్ లో తీసుకోవచ్చా సార్? తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఇది తీసుకోవచ్చా? ఎంతో యాక్సిస్ బ్యాంక్ సార్ ఇప్పుడు బ్యాంకులు కొంచెం బాగా పెరిగి ఆల్ టైమ్ హై. నిఫ్టీ రాలేదు కానీ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై వచ్చి కొంచెం తగ్గింది, 3000 points దాకా తగ్గింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ పెరగాలంటే బ్యాంకులు పెరగాల్సిందే. బ్యాంకులు ఎందుకంటే NPA కూడా బాగా తగ్గినాయి బ్యాంకుల్లో. సో మెర్జెస్ కొన్ని వస్తున్నాయి. మా అంతకు ముందు కూడా చిన్న బ్యాంకులు మళ్ళీ వేరే బ్యాంకులో మెర్జ్ అయినాయి. ఆ మెర్జెస్ ప్రాసెస్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తారంట. చిన్న బ్యాంకులు కూడా మళ్ళీ కొన్ని బ్యాంకులు మేజర్ గా గవర్నమెంట్ 2 ప్రైవేట్ 2 ఉంటాయి. నెక్స్ట్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై రావాలంటే బ్యాంకులే ముందు పెరగాలి. ఇప్పుడు SBI తీసుకోండి ఎగ్జాంపుల్, 3500 దగ్గర స్ప్లిట్ అయింది. మళ్ళీ దాదాపు ఒక రేంజ్ 1000 points పైన కూడా రాలేదు కదా ఇప్పటి వరకు. ఫస్ట్ మీకు ఏదన్నా వస్తే SBI బాగా పెరిగే ఛాన్సులు ఉంటాయి. అలా ఏదైతే తక్కువ ఉందో కన్సల్టేషన్ డౌన్ సైడ్ ఎక్కువ లాంగ్ కన్సల్టేషన్ తీసుకుందో యాక్సిస్ బ్యాంక్ కూడా మీకు మంచి పర్సంటేజే ఉంది, వెయిటేజ్ ఉంది. సో డెఫినెట్ గా యాక్సిస్ బ్యాంక్ కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. 59,000 వరకు వచ్చే అవకాశాలు ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఆల్ టైమ్ హై, ఫ్రెష్ ఆల్ టైమ్ హై అనుకోండి. 59,000 వచ్చినప్పుడు మీ స్టాక్స్ అన్ని అమ్ముకోవచ్చు.
ఏది బ్యాంకింగ్ స్టాక్స్. బ్యాంకింగ్ స్టాక్స్. ఓకే ఓకే రైట్ సార్. సంవర్ధన నెక్స్ట్ సంవర్ధన మదర్స్ అండ్ సుమి ఇంటర్నేషనల్ లిమిటెడ్ 110 ఉంది సార్. ఇది బ్రేక్అవుట్ అయింది, మీకు 120 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్ ట్రెండే ఉంది సార్. ఇదైతే హోల్డ్ చేయండి ఉంటే కనుక. ఓకే రైట్ సార్ రైట్ సార్. ఇప్పుడు మన టెస్లా ఏమైనా మరి దీని బెనిఫిట్ పొందుతుందా? టెస్లా కార్కి మన ఈ వీటిలో బెనిఫిట్ వస్తుందా? ఇప్పుడు టెస్లా కార్లు హై ఎండ్ కార్లు ఎక్కువ రేటు, ఇండియాకి ఏ రేట్ ఇస్తాడనేది ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కువ మిడిల్ క్లాస్ ఎక్కువ కాబట్టి అందుకే మారుతి ఎక్కువ పోతా ఉంటుంది. ఇప్పుడు ఆయన అంత హై ఎండ్ పెట్టుకుంటే ఇండియాలో కష్టం కాబట్టి ఏ రేట్ లో ఇస్తారనేది ఒక ఇది ఉంది. ఇప్పుడు దానికంటే ఇప్పుడు పవర్ ఛార్జింగ్ లో కూడా టెస్లా కంటే BYD బాగా పోతుంది. టెస్లా హాఫ్ అన్ అవర్ పడుతుంటే BYD జస్ట్ ఒక 5-10 మినిట్స్ లో రీఛార్జ్ అవుతుంది. సో సేల్స్ అనేది BYD బాగా పెరుగుతుందండి. రైట్ రైట్ రైట్. సో అండి అయితే ఏంటంటే ఓవరాల్గా ఈ రోజు రాబోయే 4-5 గంటలు ఎలా ఉండబోతాం సార్? ఒక 20 సెకండ్స్. అంటే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ రేట్ కట్ ఇవాళ నైట్ గా మన మార్కెట్ అయిపోయిన తర్వాత కాబట్టి ఆయన 25 బేసిస్ చేస్తే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఆయన ఎంతూజియాజం ఉండి మార్కెట్ ఇంకా ఎక్కువ తగ్గించాలి, 50 బేసిస్ తగ్గారంటే మార్కెట్ అది ఫ్రెష్ ఆల్ టైమ్ హై, లైఫ్ ఆల్ టైమ్ హై కూడా రావచ్చు అది మన యుఎస్ మార్కెట్స్. సో అలాంటప్పుడు మన మార్కెట్ కొంచెం తగ్గించినప్పుడు మన దగ్గర కూడా తగ్గిస్తారనే ఉద్దేశంతో ఉంటది కాబట్టి కొంచెం పాజిటివ్ వైబ్సే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మటుకు కొంచెం డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అంటే పెద్ద పడకపోవచ్చు. 25,085 ఆర్ 80 ఆ రేంజ్ కట్ అవ్వకుండా ఉండాలి. కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ రేంజ్ కట్ అవ్వకుండా ఉంటే మటుకు పైన క్లోజ్ అయితే కొంచెం పాజిటివ్ ఇదే ఉంటుంది. ఆ రేంజ్ కట్ అయితే మటుకు కొంచెం డౌన్ అవుతుంది. అంటే లెవెల్స్ ప్రకారం చూడాలండి, ఎందుకంటే మనం అనుకున్నట్టు ప్రకారం మార్కెట్ ఉండదు. ఒకవేళ ఆ లెవెల్స్ కట్ అయినప్పుడు కొంచెం కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే 25,085 to 89 ఆ రేంజ్ పైన ఉందంటే 25,175 వరకు టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే ఓకే రైట్ సార్. తప్పనిసరిగా సార్ మీరు చెప్పినట్టే ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్ళాం. తప్పనిసరిగా మంచి జరుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. థ్యాంక్స్ ఫర్ అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి కూడా జాయిన్ అయ్యారు. థ్యాంక్స్ అలాట్. సో చూసారుగా ఇది ఈ వేల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.